ఎంతో మంది పిల్లలు పోయారు, ఎంతో మంది తల్లులు పోయారు. వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళను కాపాడాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు చూస్తుంది. ఇది సరిపోలేదా మీకు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీలో చలనం వస్తుంది? త్వరగా తినేస్తే స్కూల్కి వెళ్దాం. ఏంటి, ఓకేనా? అట్టయి చూడు. వాణ్ణి నేను రెడీ చేస్తాను కదా బోసు. నీకెందుకు ఇవన్నీ? స్కూల్కి కూడా నేనే పంపిస్తాను. నువ్వు వెళ్ళు. ఏంటిది? నేను బానే ఉన్నా. వాడు నాకున్నాడు. చాలు. సత్పాల్, బళ్ళు డెలివరీకి ఉన్నాయి, పద. రెండు ఫుటేజ్లు. ఆఫీసర్స్, సార్. ఎనీ క్లూస్? నో సార్. ఖాన్ సార్. వాళ్ళెవరో ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. అలా కాదు నాన్న. అటు కాదు, ఇటు. ఒకసారి బయటికి రండి. జంక్షన్ లో రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ అని తేలింది. నో సార్, ఈ బ్లాస్ట్లు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కంక్లూజన్ కి రావడం తప్పు సార్. బ్లాస్ట్లు జరిగిన విధానం, వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్. వెరీ మచ్ లోకల్ సార్. సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టాను. ఐ సస్పెక్ట్ ఎ వెరీ బిగ్ కాన్స్పిరసీ సార్. వాట్ డు యు మీన్? ఇది ఇక్కడే ప్లాన్ చేసిన అటాక్ సార్. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఇంకొన్ని సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ కూడా ఉంటాయని అనుమానం. అండ్ ఎర్లీ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. జరగబోయే వాటిని ఆపాలి సార్. ఆవేశంలో ఏవేవో డెసిషన్లు తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్. అది కాదు సార్. స్టాప్ ఇట్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ పోలీసుకు వచ్చే అనుమానాలు మంచిది కాదు. కంప్లీట్లీ హైపోథెటికల్. ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయటకు వస్తే పబ్లిక్ ఎంత పానిక్ అవుతారో తెలుసా? సార్ ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. మిస్టర్ చంద్రశేఖర్, ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్స్, యాక్షన్స్ తీసుకోవడం డిపార్ట్మెంట్ కి మంచిది కాదు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ లీవ్ దట్ హియర్. సార్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్. బోసు మనలో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు. వాడు ఎందుకు అలా చేసుకున్నాడు అర్థం కావట్లేదు. పాతికేళ్లుగా ఈ గ్యారేజ్లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను. ఐఎమ్ రాంగ్. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను. అవతలవాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు. ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఆవేశమే మీ ఆయువు, ఆయుధం, ఆనందమని తెలుసుకోలేకపోయాను. మొన్న జరిగిన పేలుళ్లలో ఎంతో మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి. దాని వెనుక చాలా పెద్ద కుట్రుందని నా నమ్మకం. ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు, బెదిరింపులు. వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు.
అయినా నేను భయపడ్డా. కానీ మొన్న జరిగిన పేలుళ్లాగా మళ్లీ జరగచ్చు. ఏ క్షణాన ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది. సాయం కోసం ఎంతో మంది జనతా గ్యారేజ్కి వస్తుంటారు. ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చాడు. జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నించుంటే తప్పు కాదు, కానీ మీరు నించుంటే మనిషి మంచి ఓడినట్టే. అవి ఎక్కడికి పోవు. ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యం తోడనుకున్నాం, కానీ ఈ ధైర్యమే భయంగా మారుతుంది. దానికి కారణమైన ఎవ్వడూ బతుకుండడు. టోటల్గా సిటీలో అనుమానాస్పదంగా దిగిన మనుషుల మీద నిఘా పెట్టాం. బట్ వీళ్ళొక్కరే ఇంతవరకు ట్రేస్ అవ్వలేదు. ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో ఇప్పటి వరకు తెలియలేదు. స్టాప్. జూమిన్, ఇంకొంచెం జూమిన్. జూమా. ఇంతకన్నా చేయలేదు సార్. కమ్ ఆన్, ట్రై. బాంబ్ బ్లాస్ట్ చేసిన మన వాళ్ళందరూ చనిపోయారు. చంపింది ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు. లక్కీగా మన గురించి తెలీదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. యూపీ నుంచి వచ్చిన బ్యాచ్ ని జనతా గ్యారేజ్ వాళ్ళు చంపేశారంట. మన గురించి తెలియలేదంట, కానీ ఎలాగైనా తెలుసుకొని వస్తారేమోనని భయంగా ఉంది. ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోవడం బెటర్. బోస్ది సూసైడ్ కాదు, చంపేశారు. ఎవరు? రాఘవ. ఏ రాఘవ? మన రాఘవ. చిన్న బాంబులాస్కి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకుని అందరినీ ఫినిష్ చేశాను. బయటకు వస్తుంటే అక్కడ బోస్ జీప్ కనపడింది. బోస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడనే అనుమానంతో తన కాలేజ్ చెక్ చేయించాను. ఆఖరిగా ఎవరితో మాట్లాడింది తెలుసుకున్నాను. ఒక లారీ డ్రైవర్తో లాస్ట్ కాల్ మాట్లాడాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను.